నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంగన్వాడీ భవనాలకు 100% భూసేకరణ. కలెక్టర్ ముత్యాలరాజును అభినందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏడాదిలో గృహప్రవేశాలు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ సూచన. సహనాన్ని పరీక్షించవద్దు. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరిక. పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలు. అధికారులను హెచ్చరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నగర పంచాయతీగా చింతలపూడి. చిరకాల స్వప్నం సాకారమైందన్న స్థానికులు. నిర్వాసితులకు అండగా ఉంటాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. వివరాల్లోకి వెళితే జిల్లాలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు అవసరమైన భూమిని 100% సేకరించినందుకు కలెక్టర్ రేవు ముత్యాలరాజును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ భవనాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చేపట్టిన భూసేకరణలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. మొత్తం 1647 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్లు వెంకటరమణారెడ్డి, హిమాంశు శుక్లా, నంబూరి తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రీతంగా ప్రజల మన్ననలు, ఆశీర్వాదాలు, ప్రభుత్వానికి, నాయకులకు విపరీతంగా దీని ద్వారా ప్రజల దీవెనలు వస్తాయి. ఈ ప్రోగ్రాంలో రీడ్గా పుష్ చేయడం కన్నా ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ అ వైల్, లెట్స్ కీప్ అ టార్గెట్ డేట్ ఫర్ 20th January. 7th January కాకుండా 20th January దాకా టార్గెట్ పెట్టాం. సో దట్ ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి గ్రామంలో కూడా సాటిస్ఫాక్షన్ చేస్తూ, సాటిస్ఫై అయ్యే పరిస్థితులు క్రియేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఇంటి పట్టాలను, హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ రెండు కూడా ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో హౌస్ కన్స్ట్రక్షన్ శాంక్షన్కి సంబంధించిన కార్యక్రమం కూడా చేసింది. ఏడాది వ్యవధిలో ఇళ్లన్నింటినీ పూర్తి చేసి అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీల్లో గృహప్రవేశాలు చేయిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పేదల కష్టాలు తీరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులందరూ తమ తమ నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు మండలం శనివారపేటలో మంగళవారం 567 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇంటిలో కుటుంబంతో సహా పేదలు సంతోషంగా జీవించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. ఒక ఏడాది కాలంలోనే అన్ని కాలనీల్లో ఇళ్లు పూర్తి చేసి పట్టణాలు, నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో ఒక్క గజం భూమి కూడా పేదలకు ఇవ్వకుండా వారిని నిలువునా మోసం చేస్తూ గృహాల పేరుతో సొమ్ములు కట్టించుకుని మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు భూసేకరణలో తమ భూములు అందించిన రైతులను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఘనంగా సన్మానించారు. అనంతరం ఇంటి నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిపిఓ కె రమేష్ బాబు, తహసీల్దార్ సోమశేఖర్, ఎండిఓ జిఆర్ మనోజ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఏలూరు నగర వైకాపా అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, పిల్లంగొండ శ్రీలక్ష్మి, నోకపియ్యి సుధీర్ బాబు, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్, మట్టారాజు, గునుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నియంత్రించే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం వల్ల
ఈ 6 నెలల కాలం ఆలస్యమైనా కూడా మీకు చెప్పినటువంటి విధంగా ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీ అందరి ప్రేమాభిమానాలతో ఈరోజు నేను అమలు చేస్తూ ఉన్నానని చెప్పే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నా. అమ్మ, 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు 30,000 ఇళ్ల స్థలాల్ని కేవలం ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే మనం ఇచ్చుకుంటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే 13 జిల్లాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ కూడా కేవలం ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే, అంటే పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద 2,56,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటా ఉన్నాం. కేవలం మన ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 30,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటామన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం మనం ఒక్క శనివారపేట గ్రామంలోనే 1,600 మందికి పైగా పేద కుటుంబాలకు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపట్టామన్న విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా. మీరు ఆలోచన చేయండి, గతంలో 5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఆ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1 సెంటు భూమినైనా, కనీసం 1 గజం స్థలాన్నైనా ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారా? మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. పేద ప్రజలందరినీ కూడా టిట్కో అపార్ట్మెంట్ల పేరిట ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడో మనం చూసాం. మనం ఈరోజు ఇస్తున్నటువంటి ఈ ఇల్లు పూర్తి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇంత విలువైనటువంటి స్థలాన్ని, అది కూడా మహిళల పేరు మీద పూర్తిగా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉపయోగం లేని చిన్న చిన్న అగ్గెపెట్టెల లాంటి అపార్ట్మెంట్లను కట్టి, అది కూడా పేద ప్రజల దగ్గర నుండి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వానికి కట్టించుకుని కేవలం పోనీ ఆ 2 లక్షల రూపాయలతో సరిపెట్టాడా అంటే అది లేదు. ఒక్కొక్కళ్ళ పేరు మీద ఎవరైతే ఆ అపార్ట్మెంట్, అగ్గెపెట్టెల లాంటి అపార్ట్మెంట్ తీసుకున్నారో పేద ప్రజలందరూ తప్పనిసరి పరిస్థితుల్లో వారందరి పేరు మీద కూడా సుమారు 4 లక్షల రూపాయలు అప్పు మిగిల్చాడు చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఓటర్ల జాబితా అబ్జర్వర్, ప్రభుత్వ కార్యదర్శి జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధికంగా ఉండడం శుభ పరిణామమని, ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేశారనడానికి ఇది తార్కాణంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. సమావేశంలో కలెక్టర్ రేవు ముత్యాలరాజు, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 1-2 ఇష్యూస్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు అని అంటే దేర్ ఇస్ ఎ క్లోజ్ మానిటరింగ్ బోత్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ సైడ్. So after all, we are in democracy. Whatever activity we do, అటువంటి ఏర్పాట్లు చేస్తూ ఒక నిష్పక్ష వాతావరణంలో ప్రజల యొక్క మనోభావాలను అనుగుణంగా ప్రతినిధులు ఎన్నుకునే ఒక ప్రక్రియ మనం చేస్తాం. సో అందుకోసం రాజ్యాంగం కల్పించింది హక్కు, ఓటు హక్కు, అది అందరికీ సమానంగా కల్పించారు. దానికి ఏ రకమైనటువంటి కాస్ట్, క్రీడ్, సెక్స్, ఏజ్, రీజియన్, లాంగ్వేజ్ అట్లాంటి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు టిల్ ఏ కామన్ పర్సన్ ఇట్ ఈస్ సేమ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగించాలని చూస్తే గర్వభంగం తప్పదని టీడీపీ నేతలను దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించవద్దంటూ హితవు పలికారు. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మంగళవారం పెదవేగి మండలం బి సింగవరం, అంకన్నగూడెం, కొప్పాక, పెదకడిమి, అమ్మపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తే కొంతమంది పన్నాగాలు పన్ని దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇది ఎంతమాత్రం నెరవేరదని చెప్పారు. తమ కష్టాలు తీరుస్తున్న వైఎస్ జగన్ను తమ హృదయాల్లో చిరస్థాయిగా పేదలు నిలుపుకుంటారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందిస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పారావు, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, చల్లగొళ్ల భూస్వామి,
మెండేవు ఆనంద్, విజయబాబు, మేడికొండ కృష్ణారావు, కడియాల సతీష్, సాంబయ్య, బొద్దు సతీష్, భాస్కర్రావు, శివ, రంగారావు, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మంచి చేస్తామనుకుంటే మంచి చేద్దామని చూస్తుంటే మీరు కేసులు మాకు చేత కదా కేసులు ఇవ్వటం. పేదలందరికీ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చే కార్యక్రమం, ఇచ్చి మరీ ఇల్లు కట్టించే కార్యక్రమం. ఈరోజు మేమందరం కూడా గర్వపడుతూ ఉన్నాం. ఈ అంకనగూడెం గ్రామంలో 56 మందికి ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరికీ స్థలాలు ఇస్తూ అదేవిధంగా వాళ్ళకి ఇంటి మంజూరు పత్రం కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మేమింటింటికి తిరిగినప్పుడు సుమారుగా 105 మంది నాకు చెప్పనండి, మన భాస్కర్రావు గారికి చెప్పనండి, మన వాలంటీర్లకి చెప్పనండి, సుమారు 106 మంది అని ఈ స్థలం నాదే, నాకు అని ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అంటే మంజూరు ఇవ్వలేదన్నా, పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదన్నా అని చెప్పిన వాళ్ళు 106 మంది మన గ్రామంలో సొంత స్థలాలుండి ఇల్లు కట్టుకుంటాననే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 111 మంది కనుక 111 మందికి, అదేవిధంగా ఈ 56 మందికి అందరికి మొత్తం మీద నిజంగా 171 మందికి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇంటి మంజూరు చేయబోతున్నామని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. కొప్పాకు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తారంటున్నారు. ఇది మొత్తం క్వారీ, అంటే ముందుగా ఆ క్వారీ పక్కన అంట కదండి, అదంతా రోడ్ అది ఏదన్నా మనం ఫెన్సింగ్ ఏం చేసి అటు ఇచ్చేద్దాం అన్న. లేదన్నా నేను ఇక్కడే ఉంటా, మీరు రండి. ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది, చక్కటి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది అంటే తప్పకుండా అని చెప్పి వెంటనే ఫోన్ చేయించి ఇక్కడ కలెక్టర్ గారికి వీళ్ళకి మెసేజ్ పంపించడం, మంచి సేవ చేయాలనేటటువంటి గుణంతో మనందరికీ అండగా ఉండాలని ఈ రాక్షస పరిపాలన నుంచి పారదోలి మంచి ప్రవర్తన కలిగినటువంటి నాయకుడుగా నేను ఎదగాలనేటటువంటి మంచి దృఢ సంకల్పంతో మన ముందుకు వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణం, ఒక ఎస్సీ ఏరియాలో స్కూల్ తీయడం జరిగింది. మరి గెలవగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎమ్మెల్యే గారు ఇది పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు, అక్కడ స్కూల్ ఏర్పాటు చేయమని ఒకే మాట చెప్పారు. ఆ మాటతో నేను మరి ఒక టీచర్ని ఏర్పాటు చేయడం, మరి ఆ స్కూల్ రిపేర్ చేయడం, బాత్రూములు కట్టడం, పంపేయడం, అన్ని విధాలు కూడా పెయింటింగ్ అన్ని వేసి మరి అక్కడ టీచర్ని అపాయింట్మెంట్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణంలో జాప్యం జరిగితే సహించేది లేదని, ఫిబ్రవరి 15 నాటికి నిర్మాణాలు పూర్తి కాకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులను హెచ్చరించారు. స్థానిక శ్రీరామ్నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే భవనాల నిర్మాణంపై పలుమార్లు సమీక్షలు నిర్వహించానని, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికైనా తమ అలసత్వాన్ని వీడి పనులు చురుగ్గా చేపట్టాలని, లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 17 భవనాలు మంజూరైతే కేవలం 2 మాత్రమే పూర్తి కావడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేనప్పటికీ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను నిలదీశారు. ఈ భవనాల నిర్మాణ పనులను సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజు పర్యవేక్షణ జరిపేందుకు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, మాజీ ఎంపీపీ ఎన్ సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, హౌసింగ్ ఏఈ రామరాజు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఉదయ్ భాస్కర్, కార్పొరేషన్ కమిషనర్ డి చంద్రశేఖర్, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని కంప్లీట్ కావాలి. నువ్వు మరి ఎందుకు స్లోగా నడుస్తుంది? స్పీడ్ చేయాలమ్మా. ఎందుకంటే మార్చి 31 లోపు బిల్డింగ్లు కంప్లీట్ అవ్వడం కాదు. మీరు ఫిబ్రవరి నెలాఖరికి కంప్లీట్ చేస్తే అవి అప్లోడ్ అవ్వాలి బిల్స్, లేకపోతే కాంట్రాక్టర్ పాపం కష్టపడి దాని మీద రూపాయి ఆశించకుండా కట్టేవాళ్ళు నష్టపోతుంది. బిల్స్ రావాలి. మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉన్నారు? 6 బిల్డింగ్స్కి 6 సెక్రటేరియట్లు, 6 రైతు భరోసా కేంద్రాలు, 6 విలేజ్ క్లినిక్లు, 6 రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. మీరు ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి ఆ వర్క్లో. నెక్స్ట్ రివ్యూస్ మిమ్మల్ని కూడా పిలుస్తారు. నీది ఎక్కడమ్మా? అమ్మా అది కొంచెం స్లో నడుస్తుంది. నాగేంద్ర కాలం సైట్ క్లియరెన్స్ కూడా మొన్న అయినట్టు. నువ్వు కూడా స్పీడ్గా ఇన్వాల్వ్ అవ్వాలమ్మా. ఆన్లైన్లో పెట్టాను సార్, ఏ డేట్కి కంప్లీట్ చేయాలి ఆన్లైన్లో పెట్టండి. వాట్సాప్లో పెట్టాను. వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా, గ్రూప్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 6 నెలల నుంచి రివ్యూస్ చేస్తూ ఒక పట్టాలు ఎక్కించాము.
దాన్ని మీరు ఇచ్చిన టార్గెట్ లోపు అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాలో చూడాలి. ప్రతి బిల్డింగ్ చూస్తారు అంటే మనకి నీ షెడ్యూల్ ఎన్ని రోజులకు ఒకసారి నువ్వు అది విజిట్ చేస్తావు, నువ్వు ఎప్పుడు వెళ్తావు, డిఈ ఎప్పుడు వెళ్తాడో షెడ్యూల్. ఇంకా సత్రంపాడు ఎన్ని ఉన్నాయి? సత్రంపాడు 2 అంటే జిల్లాలోని చింతలపూడి నగర పంచాయతీగా ఆవిర్భవించింది. దీనికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మేజర్ పంచాయతీగా ఉన్న చింతలపూడి పాలనా పగ్గాలు పంచాయతీరాజ్ నుండి పురపాలక శాఖకు మారనున్నాయి. మెట్ట ప్రాంతమైన చింతలపూడి వాసుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపు సాకారమైంది. నగర పంచాయతీగా చింతలపూడి రూపాంతరం చెందింది. మేజర్ పంచాయతీగా ఉన్నప్పటికీ చింతలపూడి పట్టణం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. పలు సమస్యలు పట్టణాన్ని పట్టి పీడిస్తున్నాయి. మంచినీటి సమస్యతో పాటు రహదారులు అధ్వానంగా మారి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థాయి పెరిగిన నేపథ్యంలో అభివృద్ధిలో కూడా అదే వేగం పెరిగే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి పాలకులు నిస్వార్థంగా పాటుపడాలని పలువురు కోరుతున్నారు. పంచాయతీ అనేకమైనటువంటి నిధులు ఒడిదుడుకులతోటి రోడ్లు కానీ అలాగే డ్రైనేజీలు కానీ అనేకమైనటువంటి మంచినీటి సౌకర్యం కానీ చాలా ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. చింతలపూడి నగర పంచాయతీగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని సిపిఐగా మేము స్వాగతిస్తున్నాం. గీసినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చెందితే చింతలపూడి పట్టణం అభివృద్ధి చెందిద్ది. గతంలో మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు చింతలపూడి 1993లో మాస్టర్ ప్లాన్ విడుదల చేయడం అయితే జరిగింది, కానీ దాన్ని అప్పటి పాలకులు ఎవరో కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేకుండా రేపు వచ్చేటువంటి మాస్టర్ ప్లాన్ని అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. 2-3 మాసాల నుంచి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను నిర్వాసిత గ్రామాల్లో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. ముఖ్యంగా నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు 150 అడుగుల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 33,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుని నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు నిర్వాసితులను ఆదుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోవడం దారుణం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముందుగా డ్యాం నిర్మాణం పూర్తయితేనే నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఉభయ గోదావరి జిల్లాల సిపిఐ కార్యదర్శులు డేగా ప్రభాకర్, టి మధు, రాష్ట్ర నేత జేవి సత్యనారాయణమూర్తి తదితరులు ఉన్నారు. అదేవిధంగా వందలాది గ్రామాలకు విశాఖపట్నం నగరానికి కూడా తాగునీరు లభిస్తుందని, 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుందని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్న సందర్భంలో గత 2-3 మాసాలుగా ఒక తీవ్రమైన ఆందోళన కలుగుతూ ఉంది. అదేమంటే 150 అడుగుల ఎత్తులో నిర్మించబడాల్సిన ఈ ప్రాజెక్టును 15 అడుగులు తగ్గించడం ద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యాన్ని 115 టీఎంసీలకు కుదించబడతా ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతూ ఉంది. జగనన్న తోడు పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, యూనిట్ల స్థాపన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బ్యాంకర్లకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం జగనన్న తోడు పథకంపై బ్యాంకర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకునేందుకు 10,000 రూపాయల వరకు రుణం మంజూరు చేసేందుకు ఆన్లైన్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో ఎల్డీఎం రామచంద్రరావు, డిఆర్డీఏపీడీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏమైనా పని ఉందంటే మీకు పీడీ వెళ్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? ప్రతిదానికి వెళ్ళాలా? మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదండి, ప్రతిదానికి వెళ్ళలేం కదా. మీరు అదే టీమ్స్ వేసుకోండి. ఏ బ్యాంకు
కొన్ని బ్యాంకులు ఒక్కొక్కరికి ఇచ్చేసుకోండి. అక్కడ స్టాఫ్ ఉన్నారో లేదో చూడండి. మనకు ఉన్నారని చెప్తారో ఉండకపోవచ్చు, డాక్యుమెంట్స్ అన్ని రెడీ అంటారు ఉండకపోవచ్చు. సో కన్ఫర్మ్ చేసుకోండి. ఒక్కరోజు కష్టపడండి, ఇంకా క్లోజ్ చేయాలి. ఏదైనా బ్రాంచ్ ప్రాబ్లం అయితే నాకు కాల్ చేస్తాను. కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఏలూరులో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పదవి నుంచి వెల్లంపల్లిని తొలగించాలని డిమాండ్ చేశారు. తొలుత స్థానిక జూట్ మిల్ సెంటర్ వద్దకు చేరుకుని అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఇందుకూరి సత్యనారాయణరాజు, దాట్ల రామకృష్ణంరాజు, కొండ హరిరామకృష్ణంరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, పెనుమెస్స బోసురాజు, దాట్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించవలసిన పోయి ఒక మహానుభావుణ్ణి బురద జల్లి వారి యొక్క వంశక్రమంలో వారి యొక్క రాజవంశాన్ని కించపరిచి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రజలందరికీ సవినయంగా మేము మనవి చేసుకుంటూ ఆలోచించవలసిందిగా కోరుచున్నాము. ఒక ఉన్మాద చర్యని రామభక్తులు అందరూ దేశవ్యాప్తంగా ఖండించడం జరిగింది. అలాంటి ఉన్మాదుల్ని మరి ఇలాంటి ముందు జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని సమాజంలో, అలాగే ఎంతో విజయనగర సంస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక వ్యక్తిని ఇవాళ ఒక మంత్రి గారి బాధ్యత గల మంత్రి అయి ఉండి వినకూడని భాషలో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించి మరి అతనికి తగిన విధంగా మన టైం వచ్చినప్పుడు శిక్షించవలసిందిగా, ఇలాంటి వాళ్ళని రేపు రాజకీయాల్లో ఇదే మొదలుపెట్టి ఇలాంటి వాళ్ళే కంటిన్యూ అయితే ముందు అసలు మంచితనానికి, దయాగుణానికి దానం చేసి వ్యక్తులు కూడా విరక్తి చెంది ఇప్పుడు పేదవాడికి కలిగి లబ్ధి కూడా లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళు. మళ్ళా విజయనగరం జిల్లా రామతీర్థ ధర్మయాత్రకు బయలుదేరిన బీజేపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక జూట్ మిల్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. తొలుత వసంత మహల్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొరెళ్ల సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు. జనసేన ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనలో అసలైన దోషులను శిక్షించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాడిత నారాయణ, మరక రామకృష్ణ, నాగం శివ, సేర్ల భాస్కర్, నెలరాజ, జనసేన నాయకులు నాగిరెడ్డి నరేష్, పండు తదితరులు పాల్గొన్నారు. హక్కు ఏదైతే ఉందో నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలు రాస్తా ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలి. ఈ రోజున రామతీర్థాల్లో అరెస్ట్ చేసినటువంటి బీజేపీ జనసేన నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి. రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహం గర్భగుడిలోకి వెళ్ళి మరి శిరస్సు తీసేసినటువంటి నేపథ్యంలో ధర్మయాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్మయాత్రలో భాగంగా రాముడిని దర్శించుకునేటువంటి ప్రయత్నం బీజేపీ జనసేన నాయకులు ఈరోజు చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని అమానుషంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు తెలుగుదేశం కలిసిపోయారా? మీరు తెలుగుదేశం కలిపి రాజకీయాలు చేస్తున్నారా? మీరు రాజకీయాలు చేయడానికి కొండ మీదకి వెళ్తున్నారు. మేము ధర్మాన్ని రక్షించడానికి మిమ్మల్ని ప్రశ్నించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం ఉదయం ఒక పాము హల్చల్ చేసింది. చెట్టు పైకి ఎక్కి చిలకల గూడులో చేరి కొంతసేపు హడావుడి చేసింది. ఈ సమయంలోనే చిలుకలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఆశ్చర్యకరమైన రీతిలో వాటి మధ్య ఒక విధమైన పోరాటం కొనసాగింది. పాము గూడు నుంచి బయటకు రాకుండా చిలుకలు తమ ముక్కులతో పడవడం, పాము బయటకు వచ్చే సమయానికి అవి ఎగిరి కొమ్మలపైకి చేరడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత పాము కిందకు దిగి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ దృశ్యాన్ని చూసేందుకు కలెక్టరేట్కు వచ్చిన వారు ఆసక్తి చూపటం గమనార్హం.
కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఈ నెల 9న ఏలూరులో ట్రాక్టర్లు, బైకులతో రైతు ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల సమావేశం నిర్ణయించింది. స్థానిక అన్య భవనంలో రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 9న అన్ని రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో జరగనున్న రైతు ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కోర్ని అప్పారావు, గుడిపాటి నరసింహరావు, కట్టా సత్యనారాయణ, కె రవీంద్ర, గంటి శ్రీనివాసరావు, బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు అంటే అంబానీ, అదానీల యొక్క ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని ఏమాత్రం కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏలూరులో జరుగుతున్న రైతు ర్యాలీకి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అన్ని గ్రామాల నుంచి, అంటే ప్రతి గ్రామం నుంచి ట్రాక్టరు, అలాగే ఒక ఎడ్ల బండి, అలాగే మోటార్ సైకిల్ తోటి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా రైతులు గత 40 రోజుల నుండి ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా, వయసుని లెక్క చేయకుండా, ఎందుకంటే భవిష్యత్ తరాలకు రైతులు పడే ఇబ్బందులను అర్థం చేసుకుని అందరూ కూడా దీక్షలు చేస్తూ మరి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే మోడీ గారికి మాత్రం చలనం లేదు. ఇంత పెద్ద ఎత్తున చలిలో కూడా వయసు లెక్క చేస్తున్నప్పుడు ఇక్కడ పట్టించుకోకుండా నిన్న చర్చలని పిలిచారు. ఇప్పటికి 7వసారి చర్చల్లో కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు, పురోగతి లేదు. అంటే రైతు సమస్యల మీద రైతు పరిస్థితులను అర్థం చేసుకుని ఈ 3 చట్టాలు రైతులకి చాలా నష్టదాయకమైనవి, ఈ ముందు రద్దు చేయండి. మోడీ తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున ఏలూరులో రైతు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు యాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు, దాంతోపాటు రైతులు పెద్ద ఎత్తున తలరావాలనేది మేము పిలుపునిస్తున్నాం. భీమడోలు మండలం పొలసానిపల్లి వద్ద పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పొలసానిపల్లి గురుకుల పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 భవానీ భక్తులకు స్వల్ప గాయాలు కాగా 4 తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రాయనకోనకు చెందిన 12 మంది భవానీల బృందం టాటా మ్యాజిక్ వాహనంలో విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని ద్వారకా తిరుమల చినవెంకర దర్శన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. పొలసానపల్లి గురుకుల పాఠశాల సమీపంలో వచ్చేసరికి ముందు వెళుతున్న లారీ రోడ్డుపై గోతుల కారణంగా స్లో చేయడంతో భవానీలు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భవానీ భక్తులు 10 మందికి గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు ప్రైవేటు వాహనంలో భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మాది కమలాపురం కాట్రకోణ మండలం అండి. కనకదుర్గమ్మ గుడికి వెళ్ళామండి. దర్శనం చేసి తిరుపతి గుడికి వెళ్ళాము. మొత్తం లారీ సడన్ బ్రేక్ వేశారు. డ్రైవర్ కొట్టేది. మొత్తం 25 మంది వచ్చిన బాగున్నాయి. వెనకాల ఉన్నారు బాగుంది టాటా ఏసీలో. మేమైతే ఇందులో విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థయాత్ర స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధమవగా వారిని పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గృహ నిర్బంధం చేశారు. ఏలూరులో బీజేపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు కొరళ్ల సుధాకర్ కృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ జాతికి ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరాముడి యొక్క తలని తీసేసి దుండగులు దుశ్చర్యకు పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి రామతీర్థంలో జరిగినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో రామతీర్థానికి సంబంధించి ధర్మయాత్ర చేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి పార్టీ పిలుపునివ్వటం, దానికి సంబంధించి మేమందరం బయలుదేరేటువంటి పరిస్థితిలో మరి పోలీసులు కూడా అమానుషంగా వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం, ఈ యొక్క యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి 19 నెలల్లో 26 గుళ్ళకు సంబంధించినటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే, రథాన్ని తగలబెడతా ఉంటే,
దొంగతనాలు జరుగుతూ ఉంటే, విగ్రహాలను కూలుస్తూ ఉంటే పట్టించుకొని మీరు, మేము వెళ్తుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో జనం గతంలో చేసినటువంటి దుశ్చర్యలకు పిచ్చోళ్ళు కారణం అన్నారు, నిన్న జరిగినటువంటి సంఘటనకి ఎలకల కారణం అంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలకు కూడా అయితే పిచ్చోళ్ళ మీదో లేకపోతే ఎలకల మీదో చేసి మీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. కాబట్టి అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వారికి విద్యుత్ ఛార్జీలను గృహ సముదాయాల నుండి కాక కమర్షియల్గా మార్చి వసూలు చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని హేలాపురి అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం వివివిఎన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణలకు పట్టణ ప్రాంతాలలో ప్రజలపై భారీగా ఆస్తి పన్నులు వేయడానికి సిద్ధపడుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు పివి నరసింహరావు, కేఎస్కే సత్యనారాయణ, కె రామాంజనేయులు, జీవి రంగమోహన్, వి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. పెంచడానికి ఉద్దేశించినటువంటి జియో నెంబర్ 196, 197, 198 విడుదల చేయడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏలూరు నగరంలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్గా ఏర్పడినటువంటి కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో, పట్టణాల్లో ఇంతవరకు ఉన్న పన్నుల విధానాన్ని కాదని కొత్త రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేసిందో అలా చేస్తేనే మీకు నిధులు ఇస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్కి గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల చేత చేయించడం జరుగుతుంది. విద్యార్థి వికాసం భాషోత్సవాలలో భాగంగా పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతి మనిషి అభివృద్ధికి కారణం చదువేనని, ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టంతో చదివి అభివృద్ధి సాధించడంతో పాటు భాష పట్ల ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పోటీలో విజేతలుగా గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వెంకటనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 31 వరకు ఒక స్పెల్, అలాగే డిసెంబర్ 23 నుంచి జనవరి 31 వరకు, జనవరి 31 ఈ నెల 31 వరకు రెండో స్పెల్. ఈ యొక్క గవర్నమెంట్ 2 స్పెల్స్లో విద్యార్థి వికాసం భాషోత్సవాలు దాని మీద పిల్లలకి పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి, పాఠశాల స్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరికీ కూడా మండల స్థాయిలో వారికి మళ్ళీ పోటీలు పెట్టి వారికి అందరికీ కూడా బహుమతులు ఇవ్వమనేటువంటిది ఈ యొక్క ప్రాధాన్యత అంశం. అయితే విద్యార్థి వికాసం అనేటువంటిది ఏమిటి? ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్, సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించడమే విద్యార్థి మూర్తిమత్వం సాధించడం అంటారు. అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఉండాలి పిల్లవాడు. ఇప్పుడు ఏ పిల్ల ఉన్నటువంటిది ఇక్కడ మనకి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణమైన మూర్తిమత్వము అభివృద్ధి సాధించాలి. మాతృభాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించి విద్యార్థుల వికాసం చెందాలని కోరుకుంటున్నాను. హిందువుల ఆలయాలపై దాడులకు తెగబడితే సహించేది లేదని, రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం అన్యాయమని బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ ఇంటి ఉదయ్ భాస్కర్ అన్నారు. భీమడోలు జంక్షన్లో మంగళవారం సాయంత్రం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నంద్యాల రామలింగరాజు, ప్రవీణ్ పటేల్, మామిడిపల్లి కృష్ణకుమారి, నాగభూషణం, సూరిబాబు, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈరోజు భీమడోలు జంక్షన్లో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ మరి హిందూ దేవాలయాలు యొక్క ధ్వంసానికి, అలాగే హిందూ మనోభావాలు దెబ్బతీసేందుకు మరి నిరసన కార్యక్రమం ఈ భీమడోలు జంక్షన్లో మరి తెలియపరిచినాము. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చింతలపూడి వైకాపా మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాత చింతలపూడి, సుప్రీంపేట గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని పథకాలు వారికి మేలు చేసే విధంగా అమలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ముళ్ళగిరి ఇమాన్యుయల్, శానంపూడి కాంతారావు, కొప్పుల నాగేశ్వరరావు, ఆతుకూరి సుబ్బారావు, కాటూరి ఏలియా, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో కోడి పందాలు, జోదాలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ గౌరీశంకర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ ఇప్పటికే 47 కేసుల్లో 186 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సర్కిల్ పరిధిలోని జంగారెడ్డిగూడెం, లక్కవరం, కొయ్యలగూడెం, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో ఎక్కడైనా సరే కోడి పందాలెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి కోడి పందాలు ఆడించినా, బిల్లు కట్టినా, బిల్లు తయారు చేసినా
కత్తులు కట్టిన కానీ కత్తులు తయారు చేసినా కానీ ఇటువంటి చట్ట ప్రకారం నేరం కాబట్టి ఇది కఠినమైన చర్యలు తీసుకుంటున్నామండి. దయచేసి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమడోలు మండల యూనిట్ సర్వసభ్య సమావేశం భీమడోలు టౌన్ హాల్ వద్ద జరిగింది. కార్యక్రమంలో పీఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మండల కార్యవర్గ సభ్యులకు పలు అంశాలపై పలు సూచనలు చేశారు. నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాం, మురళీకృష్ణ, సుబ్బారాయుళ్లను భీమడోలు కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నాయా? మా వాళ్ళ కానీ మీలో మీ వాళ్ళు కానీ ఒకరి నుంచి ఒకరు కానీ ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నాయా తెలియబడితే మనం సెటిల్ చేసుకోవచ్చు. చాలా బాగా మారిపోవడం అనేది చాలా జరుగుతుంది. ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే కనుక కనీసం 2కి బీపీ షుగర్ ఉండడం అనేది జరుగుతుంది. కంపల్సరిగా ఎప్పటికప్పుడు వారిని బీపీ పట్ల షుగర్ పట్ల రండి, చూపించుకోండి, టెస్ట్ చేయించుకోండి, మందులు వాడడం అనేది కాదు. బీపీ ఎందుకు వచ్చింది, షుగర్ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించి ఏ మందులు వాడాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎంతకాలం ఏ మందులు వాడితే ఎటువంటి ప్రభావాలు చూపుతుంటాయి, ఇవన్నీ వివరాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో బీపీ అంటే షుగర్ అంటే డాక్టర్ కంటే బాగా అవగాహన వాళ్ళకు ఉండేటట్టుగా చేయగలిగినట్టయితే గ్రామీణ వైద్యుడు సక్సెస్ఫుల్గా మన వృత్తిని మనం నిర్వహించినట్లు లెక్క. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ భవనాలకు 100% భూసేకరణ, కలెక్టర్ ముత్యాలరాజును అభినందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏడాదిలో గృహప్రవేశాలు, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ సూచన. సహనాన్ని పరీక్షించవద్దు, టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరిక. పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలు, అధికారులను హెచ్చరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నగర పంచాయతీగా చింతలపూడి, చిరకాల స్వప్నం సాకారమైందన్న స్థానికులు. నిర్వాసితులకు అండగా ఉంటాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.